అదంతా నాకు చూస్తుంటే రియల్ విఎఫ్ఎక్స్ అన్నట్టు ఉంటది బ్రో. $100 సెట్. మేము ఇక్కడ ఉంటున్నాం ఇప్పుడు, ది కామన్స్. ఇక్కడ నుంచి నడుచుకుంటా ఈ నార్త్ పార్కింగ్ లాడ్ దగ్గర ఇక్కడ ఉన్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది డైలీ వ్లాగ్ 3. నేను ఇక రోహిత్ బ్రో మేము బయటికి వచ్చినాం సండే రోజు. ఇక్కడ పొద్దు నుంచి వర్షం పడి ఆ బ్రోనేమో రూమ్ లో పోయి పడుకున్నాడు. నేనేమో దయ్యంలాగా ఇట్లా కారిడార్ లో కూర్చున్నా సోఫా మీద. పొద్దున్న నుంచి కూర్చొని బోర్ అయింది. సో ఇక మేము నిన్న వెళ్ళినాం క్యాఫేకి, మంచిగా అనిపించిండే వైబ్. సో మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినాం. ఏమైంది అంటే అట్లాంటివి చెప్పకూడదు, సీక్రెట్లన్నీ. ఇంటర్నేషనల్ స్టూడెంట్ గా మాకు కొన్ని ఉంటాయి అన్నమాట, జుగాడ్స్. ఏం భయ్యా వాహన ప్లేస్ వర్షం పడుతుంది, మనం బయటకు వస్తే అంతే భయ్యా. అవో నా కలద్దాలు లోపల ఇంత సిల్లు ఉంది. ఫాగ్ ఉంది. క్యాంపస్ మాత్రం వర్షం పడితే వేరే లెవెల్ భయ్యా. ఎందుకు చెప్పాలా, మనుషులు లేరు. మనుషులు ఉంటే అదే కోటికి ఇంకోటి అవుతుంది. మనుషులు వచ్చినప్పటి నుంచి లేరు, అది పాయింట్. ఎవ్వరు లేడు బ్రో. ఫస్ట్ డే ఆఫ్ ది అంటే ఇండియాకి వెళ్ళారా, బయటికి వెళ్ళారా, అసలు ఉన్నారా లేదా ఇంతేనా ఏం అర్థం అవుతలేదు. క్యాంపస్ ఎట్లుంది, కార్లు మాత్రం ఉంటాయి, మనుషులు ఉంటారో లేదో తెలియదు. కార్లు మాత్రం వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, పార్కింగ్ లో ఉంటాయి, బయట ఉంటాయి. ఏందో ఈ పంచాయతీ అర్థమవుతలే నాకు. సీనరీ మాత్రం కేక్ ఉంది. మా డాడీ ఆ దూరంలో ఉన్న బ్లూ కలర్ క్లౌడ్ చూసి ఆడ సముద్రం ఉందా రాపోయి ఇది అంటుండు. అది సముద్రం కాదు డాడీ, క్లౌడ్ అని చెప్పిన నేను పొద్దున్న. దీన్ని జోక్ అంటారు ఫ్రెండ్స్. నవ్వాలందరూ, నవ్వుతారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నాకు రోహిత్ బ్రోకి మొత్తం క్యాంపస్ తెలిసిపోయింది. ఏడైనా దర్జాగా తిరుగుతాం మేము. ఇట్లా తిరుగుతాం. సీక్రెట్ స్పాట్స్ కూడా తెలిసిపోయింది, అన్ని తెలిసిపోయినాయి మాకు. ఎక్కడి నుంచి ఎట్లా పోవాలి, షార్ట్ కట్ ఏంది అని. మనము కన్సల్టెన్సీ ఓపెన్ చేసుకోవచ్చు. ఏఎంలో తిరగడం ఎలా, ఇక్కడ డైరెక్షన్స్ ఇవ్వబడను అను. ఇవన్నీ కోర్ట్యార్డ్స్. మీరు అది తెలుగు వాళ్ళు చూస్తే ఈ కోర్ట్యార్డ్స్ కి మేము నిన్న పోయింది. సో ఆ వ్లాగ్ ఇంకా దీంట్లోనే నా రూమ్ ఏదైతే నేను రిజర్వ్ చేసుకున్నానో ఆ దాని వ్లాగ్ కూడా వస్తుంది, ఎడిటింగ్ ఇన్ ప్రోగ్రెస్. సో దాంట్లో నా రూమ్ చూపించిన, నా రూమ్ ఏ కేటగిరీలో ఉంది అది కూడా చూపించిన. ఇవన్నీ కార్లు. మా కార్లు మాత్రం ఎంత కేక్ ఉంటాయంటే, ఎంత క్లీన్ అంటే ఇప్పుడే ఇట్లా వచ్చింది, వాషింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంటది. మనం ఇండియాలో కార్ వాష్ వెళ్తాం, ఎంత 500 అయితే మసాలా టోటల్ కార్ వాష్ విత్ ఫోమ్ 500. కార్ నుంచి ఇట్లా వాషింగ్ సెంటర్ నుంచి బయటికి గల్లీకి వస్తే ఏమైతుంది, కత్తం బూడిదైపోతుంది, కత్తం. ఏంది బ్రో లాభం? వీళ్ళు రోజు చేస్తారా, గంటకి చేస్తారు తెలియదు కానీ భయ్యా, అన్ని కార్లు చూస్తే మీరు కొత్తగా ఇప్పుడే షోరూమ్ నుంచి దిగినట్టు ఉంటాయి. అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇల్లు అర్థం కాదు నాకు. ఒక్క కార్ టైర్ బ్రో కొత్త టైర్ లాగా ఉంటాయి కార్ టైర్లు అయితే. ఏంటి అసలు సీక్రెట్ ఫార్ములా అని తెలుసుకోవాలి నేను ఇప్పుడు. సీక్రెట్ ఫార్ములా ఏంటంటే, తెలిసి వాళ్ళు పీపీఎఫ్ చేయించుకుని ఉంటారు కార్ కి. దాని వాటి ఒక కవర్, ఒక ర్యాప్ ఉంటది కదా, ఇండియాలో పోయి మధ్యాహ్న ఫేమస్ అవుతుంది. అవును, టెఫ్లాన్ ఏదో అంటారు. ఎగ్జాక్ట్లీ, ఆ పీపీఎఫ్ చేయించుకుని వాళ్ళు వెన్ దే స్టార్ట్ ద కార్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి వైప్ చేస్తారు మొత్తం. అంత ఏం చేయలేరు. దట్ ఈస్ ద ఓన్లీ వే. అసలు ఎంత ఖాళీ ఉందంటే భయ్యా ఇట్లా అసలు అదంతా నాకు చూస్తుంటే రియల్ విఎఫ్ఎక్స్ అన్నట్టు ఉంటది. ఎంత క్లీన్ బ్రో, చెట్లు, ప్లేస్లు. వాడు ఆ కార్కి చూడు, టైర్ లేదు అయినా ఎంత కొత్తగా ఉంది చూడు బ్రో. నీట్నెస్ అంటే నీట్నెస్. కానీ నీకు కొద్దిగా మెకానిజం తెలిస్తే
ఇక్కడికి వచ్చి ఒక దారాది ఓపెన్ చేసుకుంటే చాలా లైఫ్ సెట్ అసలు. సెట్ సెట్ లైఫ్. టైర్ పంక్చర్ దుకాణం ఓపెన్ చేసిన చాలు బ్రో. టైర్ పంక్చర్ దుకాణం ఓపెన్ చేసుకున్నా చాలు. ఇక్కడ ఎన్ని టైర్లు రా బాబు, రోజుకి ఎంత 100 టైర్లు అయితే ఈజీగా. ఒక్క టైర్ కి $1 బ్రో, $100 సెట్. $100 పర్ డే, చాలా తక్కువ తెలుసా వాళ్ళే. ఏ బ్రో స్టార్టింగ్ లో చాలు బ్రో. ఎంత 10 రోజులకి $1000, నెలకి 3000. కానీ మెయింటెనెన్స్ కూడా తీసుకోవాలి కదా. అది కూడా ఉంది. అంటే మనము నార్మల్ గా మాట్లాడుకుంటున్నాము, కానీ ఇక్కడ మనం కొంచెం స్మార్ట్ గా ఉన్నాం అనుకో, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్ టు గెట్ యూనో. కన్నా ముందు మన ఇండియాలో ఎలా అంటే కార్ కొన్నాక చాలా మంది ఏం చేస్తున్నారు తెలుగు కార్ డెక్కర్స్ కి వెళ్ళి దే అరేంజ్ సమ్ పార్ట్స్. ఐ మీన్ చిన్న స్క్రీన్ ఉంటే పెద్ద స్క్రీన్, టోటల్ మ్యాట్, ఫ్లోర్, సీట్ కవర్స్ మార్చడం, మూడ్ లైట్స్ పెట్టేయడం, 360 కెమెరాస్ పెట్టేయడం, అట్లాంటివి ఒకటి డెవలప్ చేసుకుంటే ఇక్కడ కార్ డెకోర్స్ లేదు. కరెక్ట్ పాయింట్. ఇక్కడ అందా అంటే లైక్ బేసిక్ ఏ ఎమ్యూనిటీస్ తో కార్ వస్తుందో అదే వాడుతున్నారు. అట్లాంటి అడిషనల్ ఫీచర్స్ లాంటిది వీళ్ళకి ఆప్షన్ ఇస్తే మాత్రం చెల్లరేకపోతారు. ఫాగ్ లైట్స్ కూడా లేవు. నేను మోస్ట్ ఆఫ్ ద కార్స్ కి చూసిన ఫాగ్ లైట్స్ లేవు. హ్యావింగ్ ద నార్మల్ కార్ తో పాటు వచ్చిన లైట్స్ వాడతారు. కాంప్లెక్స్ నిన్న రాలేగా ఇక్కడ. కాలేజ్ ఆఫ్ బిజినెస్ వాళ్ళది అది. మీకు కనిపిస్తుందో లేదో. మేము అట్లా నడుచుకుంటూ వచ్చినాం ఇందాక. అక్కడ ఫస్ట్ బిల్డింగ్ మేము ఈరోజు చూసింది కాలేజ్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ ఉంటాయి క్లాసెస్. ఇది కూడా ఒక బిల్డింగే. ఇదేం బిల్డింగ్ అంటే కొంచెం నడవాల్సి వస్తుంది. ఇది అథ్లెటిక్స్ బిల్డింగ్. ఇది ఇక స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ అవుతాయి. ఇట్లుంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఖాళీగా ఉంటది. సో మనం క్యాఫేకి వెళ్ళాలంటే ఇట్లా మళ్ళీ ఇట్లా వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఇక్కడికి వస్తే ద బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, మన దగ్గర ఒక మ్యాప్ ఉంటుంది. మళ్ళీ క్యాంపస్ లో డైరెక్షన్స్ వెళ్ళకపోతే మనకి ఐడెంటిటీతో పాటు ఒక మ్యాప్ ఇస్తారనమాట. అక్కడ ఉంది చూడు మ్యాప్. అట్లాంటిది. ఆ మ్యాప్ చూసుకుని వెళ్ళి చూపి దగ్గరికి వెళ్ళి చూపి. సో మ్యాప్ చూపిస్తా మా కాలేజ్ మ్యాప్ ఎట్లుంటుందో. ఇక్కడ పార్కింగ్స్ అన్ని రిజర్వ్డ్ ఉంటాయి బ్రో. మనం ఏదో యాప్ ఉంటదంట, ఆ యాప్ తో మనం పార్కింగ్ అనేది రిజర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ రిజర్వ్ చేసుకోకుండా పార్క్ చేస్తే 150 ఫైన్ అంట. సో ఇట్లా ఉంది మ్యాప్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, వెల్నెస్ సెంటర్ ఎక్కడ ఉంది, ఆగో మేము ఇక్కడ ఉంటున్నాం ఇప్పుడు. ది కామన్స్. ఇక్కడ నుంచి నడుచుకుంటా ఈ నార్త్ పార్కింగ్ లాట్ దగ్గర ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఐ అని ఇచ్చాడు కదా, ఇది ఇక్కడ ఉన్నాం మేము ఇప్పుడు. ఇవన్నీ లైన్ గా ఇట్లా ఉంటాయి. సో మీరు కూడా క్యాంపస్ కి వచ్చారు అంటే, మాకు ఇప్పుడు ఇది ఒక్కటే కనిపించింది డైరెక్టరీ అని, ఇంకా ఎన్ని ఉన్నాయి తెలీదు. అంతే, మేము కలవబోతున్నాము, ఇక అందరు వస్తారు. సో ఇట్లాంటి డైరెక్టరీ ఇంకెక్కడ ఉన్నాయో నేను చెప్తా. ఇక్కడైతే ప్రస్తుతం ఇక్కడైతే ఒకటి ఉంది, నార్త్ పార్కింగ్ లాట్ అని గుర్తు పెట్టుకోండి. సో మీకు ఏమన్నా, సో ఇవన్నీ కోర్ట్ యార్డ్స్. మేము ఇక్కడే వచ్చాము క్యాఫేకి వెళ్ళాలని చెప్పి. సో ఇక్కడ కనుక మీరు ఆన్ క్యాంపస్ చూస్ చేసుకుంటే నైట్ లో చాలా మంచిగా స్పెండ్ చేసుకోవచ్చు. మన గ్రూప్ మంచిగా ఉంది, 10-15 మెంబర్స్ ఉన్నారంటే జబర్దస్త్ స్పెండ్ చేసుకోవచ్చు టైం అయితే, ముచ్చట్లు పెట్టుకుంటా. వాళ్ళు వచ్చి తరిమితే తెలియదు, వేరే విషయం. సో సిట్టింగ్ ఏరియా అయితే బాగానే ప్రొవైడ్ చేశారు, అది కోర్ట్ యార్డ్స్. ఇప్పుడు మేము ఉంటున్న గెస్ట్ లో సిట్టింగ్ ఏరియా ఎక్కడ బిల్డింగ్ లోపలే ఉంది అనమాట బేసికల్లీ. సో ఇది కొంచెం గ్రీనరీ, నేచర్ కి దగ్గరలో అలా ప్లాన్ చేశారు కోర్ట్ యార్డ్స్ అంటే. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది. ఇక్కడ చూడండి మాకేమనిపించిందో, కనిపిస్తుందా మీకు? చూపిస్తా. ఈ బ్రో ఏదో ట్రై చేస్తుండు దాన్ని పట్టుకుందామని. ఇక్కడ ఉన్న వాళ్ళలాగా ఇది కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది, కానీ మాత్రం చాలా కేక్ ఉంది అది. సో ఇప్పుడు మేము ప్రస్తుతం కోర్ట్ యార్డ్స్ దగ్గర ఉన్నాం. కోర్ట్ యార్డ్స్ లో ఇక్కడ ఉంది. ఇండియాలో క్లౌడ్స్ ఉంటాయి,
అంత హెవీ ఉండదు, క్రేజీ ఉంటుంది. క్రేజీ సీనరీ మాత్రం చాలా బాగుంది ఈ క్యాంపస్ లో. అంటే మెయిన్ మేబీ సిటీకి దూరం ఉండడం వల్ల ఇలా మంచి కనిపిస్తుంది అనుకుంటాను నేనైతే. సిటీకి దూరం వల్ల కాదు, వి హావ్ బీచ్ 200 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అది మెల్లమెల్ల పోతుంది. ఇక్కడ ఆకులు కూడా కొంచెం డిఫరెంట్ షేప్ లో ఉన్నాయి, మనకి హాలీవుడ్ మూవీస్ లో కనిపిస్తాయి కదా డైమండ్ షేప్స్, అలా ఉన్నాయి. ఇది ఓరియంటేషన్ ఏదైనా ఈవెంట్ అవుతే ఇలా పెడతారంట వాళ్ళు, ఫ్లయర్స్ పెడతారు. సో వాళ్ళకి డైరెక్షన్ కోసము. నిన్న ఏదో ఓరియంటేషన్ అయితే అయ్యింది, మరి అది సమ్మర్ వాళ్ళదని నేను అనుకుంటున్నా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి. ఈరోజు షార్ట్లో ఇంతే. సో నెక్స్ట్ మళ్ళీ షార్ట్లో కలుద్దాం. మీన్ వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.